వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మన మాస్ రాజా రవితేజ గారు శ్రీలీల జంటగా నటించిన మూవీ మాస్ జాతర. ఈ మూవీ రవితేజ గారి 75th ఫిలిం. ఈ మూవీని భాను భోగవరప్ గారు తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ వినాయక్ చవితి సందర్భంగా ఆగస్టు 27న రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ఈ మూవీ యొక్క టీజర్ అనేది ఈ ఆగస్టు 11న అంటే ఈ రోజే రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది. ఈ మూవీలో రవితేజ గారు పవర్ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. శ్రీలీల స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది ఈ మూవీలో. టీజర్ విషయానికి వస్తే ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ని చంపేశారు సార్ అంటూ టీజర్ అనేది స్టార్ట్ అయింది. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని విలన్ ప్రశ్నించగా సింగిల్ నో బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా రవితేజ గారి ఎంట్రీ అనేది అదిరిపోయింది. అయితే ముఖ్యంగా ఈ మూవీలో రవితేజ గారి కామెడీ టైమింగ్ కానీ మాస్ యాటిట్యూడ్ని చూపించిన విధానం కానీ బాగుంది. రవితేజ గారి స్వాగ్ ఎనర్జీ బాగా చూపించాడు డైరెక్టర్ భాను గారు. టీజర్ మొత్తం పూర్తి స్థాయి మాస్ ప్రేక్షకులకి విందు భోజనంలా ఉంది. అంతే స్థాయిలో రవితేజ గారిలోని కామెడీ యాంగిల్ని చూపించి సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చాడు డైరెక్టర్ గారు. మరీ ముఖ్యంగా రవితేజ గారి శ్రీలీల గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఫుల్ మిల్స్లా ఉన్నాయి ఫ్యాన్స్కి మాత్రం. అయితే టీజర్ చివర్లో మాత్రం ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదు అన్నాడని రాజేంద్ర ప్రసాద్ గారు అనగా అడ్రస్ పెడితే ఏం చేస్తావు, స్విగ్గీలో పెట్టి ఆర్డర్ చేస్తావా అని రవితేజ గారు చెప్పిన టైమింగ్ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా భీమ్స్ గారు అందించిన మ్యూజిక్ మాత్రం టీజర్కి ప్రధాన బలంగా నిలిచింది. ఈ మూవీ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మనవి.